ఏం పేరు బాబాయ్? నా పేరు కిష్టే. ఎక్కడి నుంచి? శంకర్పల్లి. శంకర్పల్లి. ఎట్లుంది మీ ఎమ్మెల్యే మంచి చేస్తున్నా కాల యాదయ్య? మా ఏం చేస్తలేడు. ఇదివరకు ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి ముఖమే లేదు. ముఖమే లేదా? మా ఏరియా కూడా ముఖమే లేదు. ఎందుకు ముఖం ఎందుకు లేదు మరి? లేదు లేదు రాక మేము ఇంట్లో గెలిచిండు అందులో పోయిండు. ఆయన ఓ ఎమ్మెల్యే అంటారా ఆయన? ఎందుకే మన దాకా ఒక మనిషి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాడు. ఎమ్మెల్యే కాదు కాడు కాడు. అభివృద్ధి కోసం పోయినాడు మీ ఎమ్మెల్యే. మరి ఏం పోయినా మా దగ్గరికి మా గెలిచిన నాడు కూడా ఒక్కనాడు వచ్చిండు. ఇదివరకు ఆయన ముఖమే లేదు. ముఖమే చూడలేదు. మరి ఎటు పోతుండే ఏం చేస్తుండు? మరి ఏం చేస్తాం అంతేనా? ఆయన సంపాదన ఆయన చేసుకుంటుండు. ఎందుకు ఆయన సంపాదించుకుంటలేడా? సంపాదించుకుంటున్నా మరి ఎడ సంపాదించుకుంటుండు? అరే మాసు కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. ఎంత దూరం ఉంది చించల్పేట శంకర్పల్లికి? మాకు అన్ని తెలుసు. అన్ని తెలుసా? అంత తెలుసు. ఎట్లా గెలిచిందో మరి గెలిచిండట ఎమ్మెల్యే? అరే గెలిచిండంటే కేసీఆర్ నుంచి గెలిచిండు ఆయన. లేకుంటే ఆయన గెలుస్తుండే. కేసీఆర్ నుంచి గెలిచిండు. మళ్ళా లేకపోతే గెలవకుండా. ఎట్లుందా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేస్తుందా? పథకాలు ఇస్తుందా? ఏం పథకాలు ఇస్తుంది? 6 గ్యారెంటీలు వచ్చినాయా? మరి సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. సంవత్సరం వెళ్ళిపోయాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే అయిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేనా? మళ్ళీ వస్తాడా? మళ్ళీ రాడా? ఎందుకే రాడు. ఇక చాలు దాని ప్రభుత్వం దాని మరి కదా చూసినాం అంతే. చూసినావా? ఎందుకే మరి 1 ఇయర్కి ఇంత తీసుకొస్తాను మీకు? ఇసుక అంటే మరి ఇక ఇది అంటే మస్తుగా రైతు పెళ్లిళ్ళకు కాన్పులకు దానికి దీనికి అన్నీ చేసిండు కేసీఆర్. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం లేదు. మరి రుణమాఫీ చేసిండు, రైతు భరోసా చేసిండు. నాకు ఒక్కరిని చేస్తే అయిపోయినా ప్రజలకు అందరికి చేయాలిగా. మరి అట్లా ప్రజలకు అందరికి చేస్తలేడా? కొంతమందికి ఆయన మా భార్య పేరు మీద ఆమెకు కాలేదు. అదేంది మళ్ళా? అదేంది మరి అట్లా. ఎట్లుంది మరి 6 గ్యారెంటీలు కాలేదు అంటున్నావు? రైతుల పరిస్థితి ఏంది? రైతులు అంటే కష్టం చేసుకుంటూనే బతున్నాం అంతే. కానీ 2000 ఇచ్చి 4000 ఇస్తానంటారు. రాలే. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొంతమందికి మాకు రాలేదు. కొంతమందికి రైతు భరోసా ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఒక నరేంద్ర మోడీ 2000 వచ్చినాయి అవి. అంతే. ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇక ఉన్నదంటే ఇక ఏం చెప్తామని తెలియదు. అంతా ఇక అంతా ఇస్తున్నా అంటాడు. అన్ని చూడ మాటలే ఉన్నాయి సెట్. ఏం లేవు. అవుతుందా అంటాడు, ఇది ఉంది అంటాడు, ఏది లేదు. చేస్తా మస్తు చేస్తా అంటాడు, ఏది లేదు. రుణమాఫీ కొంతమంది మాపైన కొంత మాఫీ కాలే. మరి మాఫీ కావాల పరిస్థితి ఏంది? ఏం చేస్తారు ఇక మనం ఏం చేస్తాం? ఇక ఆయన ఊరికే అనుకోం అంతే. ఇక ఏమనుకుంటారు రైతులు? ఏమనుకుంటారు? అయ్యో చేయలేకపోయి అంటున్నారు కానీ చెప్తా. ఏం చేస్తాం? ఇక ఏమంటలేము. ఏమి చాలా మందికి మాఫీ కాలేవు. చాలా మందికి కాలేదు. రైతు భరోసా వచ్చిందన్న అంటే రైతు భరోసా కొంతమందికి వచ్చో కొంతమంది రాలేవు. ఇప్పుడు 10 ఊళ్ళలో 4 ఊళ్ళకి వచ్చే 5 మందికి ఊళ్ళకు రాలేవు. ఏం చేస్తాం? ఇక మనం ఏమంటున్నాం ఏమంటలేము. ఇక మేము ప్రజాపాలన అంటాడు, ప్రజల ప్రభుత్వం. ఏది లేదు. 4000 పింఛన్ అని 4000 పింఛన్ లేదు, ఏది లేదు. ఆ 2000 కూడా కొంతమందికి మొన్న 28 తారీఖు ఇచ్చాడు. 28 తారీఖు మొన్న. ఏం చేస్తా సార్? మళ్ళీ ఇబ్బంది అయితే ఇబ్బంది పంటలు కూడా ఎండిపోతున్నాయి. నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంది. అవి పంటల నష్టం రాస్తా పంట నష్టం లేదు, ఏం లేదు. ఇబ్బంది. ఎల్వనే రామకృష్ణారెడ్డి, శంకర్పల్లి మండలం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నదా? దండుగా అందుకే లోను ఎవరికి మాఫీ కాలేవు. 2 లక్షల ఒక్కరు కూడా మాఫీ కాలేవు. రేవంత్ రెడ్డి అందరికి చేసేసినాం అంటున్నా. చాలామంత మంది కూడా చేయలేడు. చాలా మందికి కూడా కాలే. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు? ముఖ్యమంత్రి అదని చెప్తున్నాడు, నేను అదని చెప్తున్నా. మళ్ళీ రైతు బంధు కూడా అంతే. చాలా మందికి వేసిండు. రైతు భరోసా 15,000 అన్నాడు కదా. అన్నాడు. అన్నయ్య కూడా వేస్తలేడు కదా. అన్నయ్య కూడా వేస్తలేడా? 12,000 అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని వేలు అన్న వేస్తలేడు. చాలా మందికి వేసిండు. కొన్నాడు.
చాలా మందికి వేసి ఊకున్నాడా? మరి పథకాలు అన్నీ వస్తున్నాయి 6 గ్యారెంటీలు? 6 గ్యారంటీ లాంటి అవి కొంత వచ్చినాయి బంద్ అయినాయి అంటున్నారు. గ్యాస్ కొత్త వచ్చినాయి, గ్యాస్ కూడా 2-3 నెలలు వచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ పడతలేవు అంటున్నారు. మళ్ళీ పడతలేవు అంటున్నారా? మరి ఎట్లుంది మరి ఈ రైతులకు కానీ పథకాలు కానీ ఇవన్నీ ఎట్లున్నాయి? మరి ఏం మంచిగా లేదు, ఇంకెట్లున్నాయి? ఏం మంచిగా లేదా? ప్రజాపాలన అంటుండు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చినామంటుండు. సగం సగం చేస్తే ఏం లాభం మా చేనుగింటికి. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుంది? పిరి బస్సు పెట్టక ఇంక ఇవన్నీ చేసి ఉంటే ఇంకా పుణ్యం ఉండే. అంతేనా? అందులో ఉతకసచ్చుడు అది ఏమున్నది. ఎట్లుంది మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. ఇటు చూడే, ఇటు చూసి మాట్లాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకేం పాత ముట్టట్టుందంట. ఇప్పుడు ఏం పాత ముడుతుందో ఏమో చూస్తే తెలుస్తుంది.